Hi, this is Dr. Dattatreya, vascular and endovascular surgeon, podiatric specialist, treatment range hospital, Hyderabad. ఇంతకుముందు వీడియోస్లో చెప్పుకున్నట్టు డయాబెటిక్ ఫుట్ అల్సర్. సో ఈ డయాబెటీస్ వల్ల వచ్చేటువంటి వన్ ఆఫ్ ది కాంప్లికేషన్ ఏంటిదంటే డయాబెటిక్ ఫుట్ అల్సర్. అండ్ దీన్ని నెగ్లెక్ట్ చేసినట్టయితే మనకు పేషెంట్ అనేటువంటి వాళ్ళ యొక్క టోస్ కానీ లేదా కాళ్ళు కానీ లేదంటే మోకాలు కిందికి కానీ మోకాలు పైకి కానీ కాళ్ళు పోగొట్టుకునే అవకాశాలు అంటే యాంపుటేషన్స్ వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అండ్ లింబ్ లాస్ అయిన పేషెంట్ కి కార్డియాక్ రిస్క్ ఫ్యాక్టర్స్, సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేటువంటివి పెరుగుతాయి. అండ్ యాంపుటేషన్ ఫ్రీ సర్వైవల్ అనేటువంటిది మనం ఇవ్వగలిగితే పేషెంట్ కి వాళ్ళ లైఫ్ అనేటువంటిది అంత ఎక్స్టెండ్ అవుతుంది. సో అర్లీ ప్రివెన్షన్ ఆఫ్ ది యాంపుటేషన్స్ ఆర్ ప్రివెన్షన్ ఆఫ్ యాంపుటేషన్స్ అంటే అర్లీగానే మనం అల్సర్ ని రికగ్నైజ్ చేయడం లేదా అల్సర్ అనేటువంటిది వచ్చే అవకాశాలు ఉన్నాయనేటువంటిది రికగ్నైజ్ చేసుకుని దానికి తగినటువంటి మనం జాగ్రత్తలు పాటించినట్టయితే ఈ డయాబెటిక్ ఫుట్ అల్సర్ అండ్ దాని యొక్క కాంప్లికేషన్స్ ని మనం ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం. సో ఇనిషియల్ గా ఈ డయాబెటిక్ ఫుట్ అల్సర్ అనేటువంటిది ఎలా స్టార్ట్ అవుతుందంటే మనకి ఈ పేషెంట్ కి పెరిఫరల్ న్యూరోపతి అనేటువంటి ఒక కాంప్లికేషన్ వస్తుంది. సో దీనివల్ల సెన్సరీ న్యూరోపతి, మోటార్ న్యూరోపతి, అటానమిక్ న్యూరోపతి అనేటువంటి కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఇందులో సెన్సరీ న్యూరోపతి వల్ల వీళ్ళకి సెన్సేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్రెయిన్ వరకు సరిగా ట్రావెల్ చేయకపోవడం వల్ల ఏదైతే ప్రొటెక్టివ్ సెన్సేషన్ ఉందో అది లాస్ అవుతారు. అంటే వేడి గాని, టచ్ గాని, పెయిన్ గాని, వైబ్రేషన్ అనేటువంటి సెన్స్ వీళ్ళకి సరిగా తెలియదు. కాబట్టి వీళ్ళకి ఏవైనా గాయాలు ఏర్పడినా కూడా వీళ్ళు దాన్ని అర్లీగా రికగ్నైజ్ చేసుకోలేకపోవచ్చు. దీంతో పాటు ఫుట్ యొక్క బయోమెకానిక్స్ అనేటువంటి ఆల్టర్ అయ్యి అంటే నార్మల్ గా మనం నడిచినప్పుడు ఒక కాలు ఇంకొక కాలు గాల్లో ఉన్నప్పుడు కాలు పాదం మోపేటప్పుడు బ్యాలెన్స్డ్ గా కాలు ల్యాండ్ పైన మోపవడం అనేటువంటి జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ ల్యాండింగ్ అనేటువంటిది సరిగా జరగట్లేదో పాదంలో కొన్ని ఏరియాస్ కి హై ప్రెషర్, కొన్ని ఏరియాస్ కి లో ప్రెషర్ అనేటువంటిది ఎక్స్పోజ్ అవడం జరుగుతుంది. ఈ హై ప్రెషర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ రిపీటెడ్ గా ట్రామా అనేటువంటిది ఏర్పడడం వల్ల అక్కడ ఉన్న చర్మం పాడైపోవడం అండ్ అక్కడ గాయం అనేటువంటిది ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. అక్కడి నుంచి గాయం అనేటువంటిది లోపలికి స్ప్రెడ్ అవుతూ ఈ షుగర్ అనేటువంటిది కంట్రోల్ లేకపోవడం వల్ల గాయం యొక్క డెప్త్ పెరుగుతూ ఇన్ఫెక్షన్ పెరిగిపోతూ మనకు కాలు కానీ లేదంటే లైఫ్ కానీ రిస్క్ వచ్చే అవకాశాలు. దీంతో పాటు అటానమిక్ న్యూరోపతి అనేటువంటిది ఇంకొక కంప్లైంట్ ఉంటుంది. నార్మల్ గా చర్మం మీద ఉన్నటువంటి స్వెట్ ఏదైతే వస్తూ ఉంటుందో ఇది చర్మం యొక్క హెల్దీనెస్ ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అంటే చర్మానికి ఒక నార్మల్ మాయిశ్చరైజర్ గా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ చర్మం అనేటువంటిది అటానమిక్ న్యూరోపతికి గురైందో ఈ పేషెంట్ ఆ చర్మం మీద వచ్చే ప్రొటెక్టివ్ స్వెట్టింగ్ అనేటువంటిది తగ్గిపోతుంది. సో దీనివల్ల వీళ్ళ కాళ్ళు అనేటువంటివి ఆ చర్మం అనేటువంటి డ్రైగా అయిపోవడము అండ్ చిన్న ట్రామా అయినా కూడా అక్కడి నుంచి చర్మం పాడైపోయి అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ కాళ్ళలోకి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు అనేటువంటివి ఉంటాయి. సో దీంతో పాటు మోస్ట్ ఆఫ్ ది డయాబెటిక్ ఫుట్ అల్సర్ ఆర్ డయాబెటిక్ పేషెంట్స్ ఎల్డర్లీ ఏజ్ పేషెంట్స్ ఉంటారు. సో వీళ్ళకి పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటే పెరిఫరల్ ఆర్టీరియల్ అక్లూసివ్ డిసీజ్ అంటే బ్లడ్ సప్లై ఏదైతే కాళ్ళకు సప్లై చేస్తూ ఉంటాయో ఈ బ్లడ్ వెజల్స్ యొక్క పరిమాణం అనేటువంటి తగ్గిపోవడం వల్ల బ్లడ్ సప్లై కూడా వీళ్ళకి క్రిటికల్ గా తక్కువగా ఉండే అవకాశాలు. ఎప్పుడైతే ఫ్రెష్ ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ గాయానికి మనం సప్లై చేయగలిగితే గాయం అనేటువంటి తొందరగా మారు. బట్ ఈ పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్ కూడా ఈ డయాబెటిక్ ఫుట్ తో పాటు సూపర్ ఇంపోజ్ అంటే యాడ్ ఆన్ అయింది అంటే వీళ్ళ బ్లడ్ సప్లై కూడా కాంప్రమైజ్డ్ గా వెళ్తూ ఉంటది. కాబట్టి గాయం మానకుండా ఉండకపోవడం అంటే నెలల కొద్దీ గాయం అలాగే ఉండడం అండ్ అక్కడ రిపీటెడ్ గా ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశాలు అనేటువంటివి. సో ఇనిషియల్ గా ఈ పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్ ఉన్న పేషెంట్స్ కి నడక డిస్టెన్స్ అనేటువంటి తగ్గడం అనేటువంటి అంటే నార్మల్ గా అతడు ఏ ప్రాబ్లం లేనప్పుడు 2-3 కిలోమీటర్లు కూడా ఏ ప్రాబ్లం లేకుండా నడవగలిగే పేషెంట్ స్లోగా క్రమక్రమంగా ఆ నడక డిస్టెన్స్ అనేటువంటి తగ్గుతా వస్తుంది. అంటే 100 మీటర్లు, 50 మీటర్లు, 10 మీటర్ల వరకే నడవగలిగే కెపాసిటీ ఉంటుంది. దాని తర్వాత పేషెంట్ కి కాలి పిక్క భాగంలో గానీ, తొడల్లో గానీ లేదా ఫుట్ పాదంలో గానీ నొప్పి వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇంకా క్రిటికల్ గా ఈ పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్ సివియారిటీ పెరిగింది అంటే ఈవెన్ పేషెంట్ బ్లడ్ మీద లై డౌన్ అయిన వెంటనే వీళ్ళకి పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే దాని వల్ల వీళ్ళ కాళ్ళలో కలర్ మారిపోయి గ్యాంగ్రీన్ అంటే నల్లగా మారిపోయి అక్కడి నుంచి డయాబెటీస్ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయ్యి మళ్ళీ డయాబెటిక్ ఫుట్ అల్సర్ గా వచ్చే అవకాశాలు. సో ఇటువంటి సిమ్టమ్స్ మీకు ఉన్నట్టయితే దగ్గరలో ఉన్న వాస్కులర్ సర్జన్ కలిసినట్టయితే ఒకసారి మీ కాళ్ళని థరోగా ఎగ్జామిన్ చేసి ఓవరాల్ గా జనరల్ గా మీ బ్లడ్ వెజల్ సప్లై ఎలా ఉంది, ఆల్ ద సిస్టమ్స్ ఎలా ఇన్వాల్వ్ అయ్యాయి అనేటువంటిది ఎగ్జామిన్ చేసుకున్న తర్వాత అవసరమైతే కాళ్ళకి ఒక కలర్ డాప్లర్ గానీ లేదంటే సిటీ యాంజియోగ్రఫీ చేసుకుని మీ యొక్క బ్లాకేజ్ అనేటువంటిదా లేదా ఒకవేళ ఉంటే ఏ లెవెల్లో ఉంది, ఎంత సివియర్ గా ఉంది అనేటువంటిది అసెస్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ క్లినికల్ గా యాంకిల్ ప్రెషర్ ఇండెక్స్ అంటే యాంకిల్ దగ్గర ప్రెషర్స్ ఎలా ఉన్నాయి, మన ఆర్మ్ దగ్గర ప్రెషర్స్ ఎలా ఉన్నాయి అనేటువంటి చెక్ చేసుకుని వాటి యొక్క రేషియో ప్రకారంగా సివియారిటీ ఆఫ్ డిసీజ్ అనేటువంటిది కూడా అసెస్ చేయడం జరుగుతుంది. సో ఇందులో అవకాశం ఉంది అండ్ అవసరం ఉంది అంటే బెలూన్ల ద్వారా అధునాతన శస్త్రచికిత్స ద్వారా బెలూన్ యాంజియోప్లాస్టీ చేసి ఏదైతే బ్లడ్ వెజల్ అనేటువంటిది బ్లాక్ అయిందో దీన్ని డైలేట్ చేయడం వల్ల బ్లడ్ సప్లైని మనం ఆప్టిమైజ్ చేయడం అంటే ఇంప్రూవ్ చేయడానికి అవకాశాలు. సో దీంతో పాటు డయాబెటీస్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ గాయానికి తగినట్టు ట్రీట్మెంట్ చేసుకున్నట్టయితే గాయాలను మనం తొందరగా మాన్పించే అవకాశాలు ఉంటాయి. సో ఇటువంటి సిమ్టమ్స్ కానీ
ఇటువంటి ఫైండింగ్స్ కానీ మీకు ఉన్నట్టయితే దగ్గరలో ఉన్న వాస్కులర్ ఎండోవాస్కులర్ పోడియాట్రిక్ స్పెషలిస్ట్ ని కలవండి. నేను డాక్టర్ దత్తాత్రేయ, వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, KPHB, హైదరాబాద్.